ఎవరి ఎత్తులు వాళ్ళవే. ఒక్కొక్కరికి జిమ్మిక్కులు ఒక్కో లెక్క ఉంటాయి. అంతా బానే ఉన్నామంటారు. రేవంతే సీఎం అంటారు. ఆయనతో గ్యాప్ లేదంటారు. కానీ సీఎం అంటే ఆ మంత్రులకు గిట్టడం లేదట. ఆ ఇద్దరు ముగ్గురు మంత్రుల తీరుపై ముఖ్యమంత్రి గుస్సా మీదున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మంత్రితో సీఎంకు గ్యాప్ మరింత పెరిగిందని గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఆయన సొంత శాఖకు సంబంధించిన ప్రాజెక్టు భూమి పూజలో ఆ మంత్రి ప్రస్తావన లేకపోవడం చర్చకు దారితీస్తోంది. కాంగ్రెస్ సర్కార్లో అసలేం జరుగుతోంది? ఆ మంత్రితో సీఎంకు గ్యాప్ ఉందా? అంతా ఉట్టి ప్రచారమేనా? సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ మధ్య గ్యాప్ ఉందా? ఉత్తమ్కు ప్రాధాన్యత ఇవ్వడం తగ్గిస్తున్నారా? సొంత శాఖ ప్రోగ్రాంకు ఉత్తమ్కు ఎందుకు ఇన్విటేషన్ లేదు? తెలంగాణ కాంగ్రెస్ సర్కారులో అసలేం జరుగుతోంది? తెలంగాణ కాంగ్రెస్ లో ఎందరో సీనియర్ లీడర్లు ఉన్నారు. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే సీనియర్ మోస్ట్. ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రిగా పనిచేశారు. తెలంగాణ వచ్చాక పీసీసీ చీఫ్ గా 2018 ఎన్నికలను ఫేస్ చేశారు. ఆ మాటకొస్తే సీఎం రేస్ లో కూడా ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఓ తాగునీటి పథకం శంకుస్థాపన కార్యక్రమంలో ఉత్తమ్ ప్రస్తావనే లేకపోవడం చర్చకు దారితీస్తోంది. ప్రోటోకాల్ పాటించకపోవడం ఒక ఎత్తైతే ప్రకటనల్లో కూడా ఆయన ఫోటో కనిపించకపోవడంతో పొలిటికల్ సర్కిల్స్ లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. హైదరాబాద్ కు భవిష్యత్తు తాగునీటి అవసరాలతో పాటు మూసీ నది పునరుజ్జీవం కోసం జలమండలి ఆధ్వర్యంలో భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకు తరలించడంతో పాటు మూసీ నది పునరుజ్జీవం కోసం వాడాలని నిర్ణయించింది. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 16 టీఎంసీలు, మిగతా 4 టీఎంసీలను మూసీలో పారించడానికి ఓ ప్రాజెక్టుకు ప్లాన్ చేసి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఈ ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమానికి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇన్విటేషన్ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. బృహత్తర కార్యక్రమం అంటూ ప్రభుత్వం తరపున న్యూస్ పేపర్లలో పెద్ద ఎత్తున యాడ్స్ వేశారు. పేపర్లలో ఫస్ట్ ఫేజ్ యాడ్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోను ప్రచురించకపోవడం చర్చకు దారితీస్తోంది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్, జిల్లా మంత్రి దామోదర, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలను మాత్రమే ఆహ్వానించారు. ఇరిగేషన్ శాఖ పరిధిలోనే మల్లన్న సాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉంటాయి. వాటి నుంచే హైదరాబాద్ కు నీటిని తరలిస్తామంటూ ప్రాజెక్టును చేపడుతూ ఉన్నారు. అలాంటి ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కు ఎందుకు ఇన్విటేషన్ లేదన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంలో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రి ఉత్తమ్ కు హైకమాండ్ దగ్గర మంచి పలుకుబడి ఉందంటారు. ఇటు ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు హైకమాండ్ వేసిన ఓ కమిటీలో ఉత్తమ్ ఉంటారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్లతో కూడిన కమిటీనే కీలక డెసిషన్స్ తీసుకుంటుంది. ఈ కమిటీలో మంత్రి ఉత్తమ్ చెప్పే మాటలకు హైకమాండ్ ప్రయారిటీ ఇస్తుందనే టాక్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తోంది. ఈ క్రమంలోనే మంత్రి ఉత్తమ్ వల్ల కొన్నిసార్లు సీఎం రేవంత్ కు ఇబ్బందులు ఎదురయ్యాయనే చర్చ జరిగింది. మంత్రివర్గ విస్తరణతో పాటు పార్టీ కీలక కమిటీల్లో సీఎం మాట చెల్లుబాటు కాలేదనే టాక్ కూడా ఉంది. ఇప్పటికీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంశం పెండింగ్ లోనే ఉంది. అంతేకాదు ఇక్కడ పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పాలనపై ఎప్పటికప్పుడు పార్టీ హైకమాండ్ కు నివేదికలను పంపిస్తున్నారట మంత్రి ఉత్తమ్. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ మధ్య గ్యాప్ ఉందని అటు ప్రభుత్వంలో ఇటు కాంగ్రెస్ పార్టీలో చర్చ ఉంది. ఇంతలోనే జలమండలి ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రాంలో మంత్రి ఉత్తమ్ కు ఇన్విటేషన్ లేకపోవడంతో ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది. అయితే ఉత్తమ్ కు ఇన్విటేషన్ లేకపోవడం అధికారుల తప్పిదమా లేక మరేదైనా రీజన్ ఉందో కానీ సీఎం వర్సెస్ ఉత్తమ్ అనే చర్చ హాట్ టాపిక్ గా మారింది.